ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన హయాంలో ఆడిన ఆటగాళ్లలో నుంచి టాప్ 5 వన్డే బ్యాటర్లను ఎంపిక చేశాడు. ఇందులో భారత్ నుంచి 2 ప్లేయర్స్కి అవకాశం ఇచ్చిన సెహ్వాగ్ ఇతర జట్ల నుంచి మరో 2 ప్లేయర్లను తీసుకున్నాడు. కానీ సెహ్వాగ్ ఎంపిక చేసిన లిస్టు చూశాక అందరూ ఆశ్చర్యపోతున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ను రెండో అత్యుత్తమ వన్డే ప్లేయర్గా పేర్కొన్న సెహ్వాగ్ వన్డే ఫార్మాట్లో అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని పేర్కొన్నారు. ఆ తర్వాత వరుసగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్, సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ను వరుసగా 3, 4, 5 అత్యుత్తమ వన్డే ఆటగాడిగా ప్రకటించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వన్డే ఫార్మాట్లోనే అత్యధిక డబుల్ సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ పేరును సెహ్వాగ్ విస్మరించాడు. 3 డబుల్ సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మను 3వ అత్యుత్తమ బ్యాటర్గా పేర్కొనాల్సిందని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గేల్, ఏబీ డివిలియర్స్, ఇంజమామ్ ఉల్ హక్ కంటే రోహిత్ శర్మ ఎంతో మెరుగైన బ్యాటర్ అని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ లిస్టులో మొదటి స్థానంలో కోహ్లీని పెట్టి రెండో స్థానంలో సచిన్ను పెట్టడం కూడా ఫ్యాన్స్ను విస్మయానికి గురి చేస్తుంది అనే చెప్పాలి.